నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయం కర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్ధాయం శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ధ్యానయోగాన్ని ఎలా అభ్యాసం చేయాలి, సమాధిని ఎలా అభ్యసించాలి, మన నిత్య జీవితంలో ఆత్మసాక్షాత్కారాన్ని ఎలా పొందాలి అనేటువంటి మొదలుగా గల అంశములపైన సాధకులకు చక్కటి సూచనలు మొదలుగా గల అంశములపైన మనం ప్రస్తావన చేద్దాం. నేడు సమాజంలో ధ్యానం అనేటువంటి ఒక ప్రక్రియకు ఉన్నటువంటి ఆదరణ ఇంక దేనికి లేదు. ధ్యానయోగమునకు మించిన సాధనము లేదని కొందరు ధ్యానయోగ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. వాస్తవంగా ధ్యానములో ఉన్న రహస్యాలు తెలిస్తేనే కానీ ఆత్మానుభవం కలగదు. ఏదో నామకవాస్తి 10 నిమిషాలు కూర్చొని ఇదే ధ్యానం అంటే కుదరదు. ధ్యానం ఎలా చేయాలి అంటే, ఒక గంటను కొట్టినప్పుడు ఎట్లయితే ఒక ధ్వని వచ్చి నెమ్మదిగా ఓంకారములో లయమవుతుందో, అలా ఘంటానాదం ఏ విధంగా మనకు తెంపు లేకుండా వినపడుతుందో, ఒక పాత్రలోంటి మరొక పాత్రకు నెయ్యిని కానీ నూనె కానీ వంచినప్పుడు ధార తెగిపోకుండా ఎలా పడుతుందో, అలాగా ధ్యానం అనేటువంటిది ఒక అమూల్యమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రవాహం, బ్రహ్మాకార వృత్తి యొక్క ప్రవాహం, ఆత్మాకార వృత్తి యొక్క ధార. ఎడతెరుపు లేకుండా తన ఇష్టదేవత యందు కానీ లేదా తన స్వరూపమునందు కానీ తెంపు లేకుండా ఆత్మాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి కొనసాగడమే ధ్యానం యొక్క మహోన్నతమైనటువంటి స్థితి. ఇది అభ్యాస కాలములో అందరికీ సాధ్యము కాదు. పట్టుదలతో, ఓర్పుతో, సాత్విక ఆహారాన్ని తీసుకొని మంచి సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఏ ధ్యానము శ్రేష్టమైంది అని మనం తెలుసుకొని ఆత్మధ్యానం చేసుకోవాలి. కాబట్టి ఆత్మస్వరూప చింతనం ధ్యానం అన్నారు. ధ్యానం నిర్విషయం మనః అన్నారు. చెప్పిన విషయములే పలుమార్లు చెప్తున్నాం. ఎందుకు అంటే మనకు ఈ బ్రహ్మబోధ దృఢపడాలని ఉద్దేశ్యంతో చెప్పుకుంటున్నాం. మీరు తప్పుగా భావించక ఇందులో ఉన్న సూక్ష్మార్థాలను మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ధ్యానము తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి సాధకుడు. ప్రశాంతముగా ఉన్నటువంటి ప్రదేశములో కానీ, కొండ గుహయందు కానీ, సెలయేరుల సమీపమును కానీ, ఉద్యానవనము యందు కానీ, మంచి ప్రకృతి సౌందర్యముతో ఉన్నటువంటి ప్రాంతంలో కానీ మనము ధ్యానము చేయవచ్చు. ఈ ధ్యానము ఎంతెంత ప్రగాఢమవుతుందో భౌతిక విషయములలో కూడా మన మనస్సు ధ్యానములో ఉన్న అనుభవాన్ని కోల్పోదు. కాబట్టి ధ్యానము నిరంతర ధ్యానం అవుతుంది. ఈ ధ్యానము సగుణమని, నిర్గుణమని, సగుణాకారాన్ని ఆరాధించినప్పుడు, ఒక రూపం పైన ఆరాధించినప్పుడు మన ఇష్టదేవతే సర్వప్రపంచములను తోస్తుంది, మనకు కనపడుతుంది. ఇక బ్రహ్మాకార వృత్తి, ఆత్మ విషయం, ఆత్మానాత్మ విచారణ చేసేవారికి ఆత్మాకార వృత్తి ఏర్పడుతుంది. సమస్త సృష్టి కూడా ఆత్మమయంగా తోస్తుంది. సాకారంగా ధ్యానం చేసేవారికి ఇష్టదేవతమయంగా కనపడుతుంది. కాబట్టి ధ్యానము అనేటువంటిది 10 నిమిషాల నుండి 20 నిమిషాల నుండి 30 నిమిషాల నుండి క్రమేపీ 3 గంటల కాలం ఒక ఆసనం మీద కూర్చొని శిలాప్రతిమ వలె, గాలి లేని చోట దీపం వలె ప్రకాశించడమే ధ్యానం. కాబట్టి ధ్యానం చేసేటువంటి వారు మంచి సాత్విక ఆహారం తీసుకోవాలి, సన్నీటి స్నానం చేయాలి. ఆరోగ్యం బాగలేనటువంటి వారు మరి గోరువెచ్చని వేడి నీళ్లను తీసుకోవాలి. అలా రోజు అభ్యాసం చేస్తూ వ్యవహారిక దశలో కూడా
ఆ ప్రశాంతతను, ఆ ఏకాగ్రతను కోల్పోకుండా ఉండడమే ధ్యానము యొక్క ఉచ్ఛస్థితి, ధ్యానయోగం సిద్ధించినందుకు గుర్తు. ఎటువంటి జటిలమైన సమస్య వచ్చినా కూడా అవలీలగా సునాయాసంగా ఎదుర్కొని తీసుకోవడమే. కాబట్టి ధ్యానయోగం అనేటువంటిది ఎంతో ప్రశంసనీయమైనది. అయినప్పటికీ కూడా ఈ ధ్యానము ఆత్మవిచారణకు దారితీసి ఆత్మసాక్షాత్కారానికి ఆలంబనం అవుతుంది. కాబట్టి ధ్యానాన్ని ఎక్కువ కాలం ధ్యానం చేయాలనేటువంటి వారు ఎలా చేయాలి? రోజు కూడా తెల్లవారుజామున 3 గంటలకు లేచి 6 గంటల వరకు ధ్యానం చేయాలి. 4 నుండి 6 గంటల వరకైనా చేయాలి. ఇలా చేస్తూ ధ్యానం చేస్తూ ఈ ధ్యానం పరిపాకమైన తర్వాత సమాధి ఏర్పడుతుంది. సమాధిలో మనసు ఒక్క తలంపుతో ఉంటుంది. ధ్యానానికి సమాధికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, ధ్యానం ప్రయత్నపూర్వకంగా ఉంటుంది, సమాధి కేవలము నిశ్చలమై ఆత్మాకారం అవుతుంది. కాబట్టి ధ్యానం అనేటువంటిది మన సనాతన కాలం నుండి మన భారతదేశంలో ఎందరో ఆచరిస్తూ సమాజానికి బోధించినటువంటి ఏకైకమైనటువంటి సాధనం ధ్యానయోగం. ఈ ధ్యానయోగము అభ్యసించినటువంటి వారికి కొంత మనశ్శాంతి ఏర్పడుతుంది, వాక్శుద్ధి ఏర్పడుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, ఆత్మస్థైర్యం కలుగుతుంది, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు. ఎటువంటి జన సందోహం ఉన్నప్పటికీ కూడా తన పవిత్రతను, తన ప్రశాంతతను కోల్పోరు. ఇట్లా లేకపోతే మన పూర్వీకులైన మహాత్ములు మనకు బోధించి ఉండేవారే కాదు. కాబట్టి ధ్యానయోగం అభ్యసించినటువంటి వారికి సమతత్వం ఏర్పడుతుంది, శత్రుమిత్రుల యందు సమబుద్ధి ఏర్పడుతుంది, శీతోష్ణములను కూడా ఓర్చుకునేటువంటి సామర్థ్యం వస్తుంది. గీతాచార్యులు వారు భగవద్గీతలో బోధించినట్లుగా సమశత్రౌషమిత్రేష మానవమానయోహో శీతోష్ణతి సుఖదుఃఖేషు సమత్సంగ వివర్జిత అన్నాడు. మాన అవమానముల యందును శత్రుమిత్రుల యందును సమదృష్టి కలిగి ఉంటారంటారు ధ్యానయోగి. ధ్యానయోగికి భూతసిద్ధి కలుగుతుంది అంటాడు. అన్ని భూతములు తనకు వశమవుతాయి అంటాడు. క్రూర మృగాలు కూడా ధ్యానయోగికి అనుకూలమవుతాయి, ప్రసన్నంగా మసులుకుంటాయి అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మనం భగవద్గీతను కానీ అధ్యయనం చేయగలిగితే భగవద్గీతలో అనేకమైనటువంటి సాధనా రహస్యాలు మనకు తెలియబడతాయి. శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్పబడింది. కాబట్టి ఇది ఉపనిషత్తుల సారము, యోగశాస్త్రముల యొక్క సారము, బ్రహ్మ విద్య. ఒక్క భగవద్గీతలోనే మనకు అన్ని శాస్త్రముల యొక్కయు, యోగముల యొక్కయు, జపముల యొక్కయు, ఉపనిషత్తుల యొక్కయు సారం మనకు బోధపడుతుంది. మన జన్మ చరితార్థమవుతుంది. కాబట్టి అందరూ మహాత్ములు కూడా భగవద్గీతనే ఆచరించారు, భగవద్గీతనే ఎక్కువ ప్రచారంలో పెట్టారు. కాబట్టి భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం. మన జీవితంలో, నిత్య జీవితంలో ఒక్క శ్లోకాన్నైనా ఆచరించితే చాలు, మన జన్మ చరితార్థం అవుతుంది, మన జన్మ తరిస్తుంది. కాబట్టి అనేకమైన శాస్త్రములు చదివియు ఏమియూ ఆచరించిన వానికంటే ఒక చక్కటి అనుష్ఠానం కలిగిన వాడు శ్రేష్ఠుడు కదా అంటాడు మహర్షి మలయాళ స్వాములు వారు. పళ్ళెము నిండా నిప్పు కణికలుంచుకొని వాటిని రగులు కొలుపక బూడిది చేయువానికంటే ఒక్క నిప్పు కణిక పళ్ళెములో ఉంచుకొని రగులు కొల్పువాడు శ్రేష్ఠుడు కదా. అనేక శాస్త్రములు చదివియు ఏమీ ఆచరించని వానికంటే ఒక చక్కటి అనుష్ఠానం కలిగిన వాడు శ్రేష్ఠుడు కదా అంటాడు. కాబట్టి మనము ధ్యానం చేసేటువంటి వారు మితంగా మాట్లాడాలి. మరి ధ్యానమే పరమధ్యేయంగా నమ్ముకోకూడదు, ధ్యేయాకారంగా మిగలాలి. మనం ధ్యేయైక స్థితిలో మిగలడమే పరమధ్యేయం. ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా తానెవరో తనకు తెలుసుకోవాలి, తెలియబడాలి. ఆత్మజ్ఞానం పొందుటకు మానవ జన్మే శ్రేష్టమైనది, మానవ జన్మే అనువైనది. మానవ జన్మలోనే మనము ఆత్మతత్వాన్ని కరతలామలకం చేసుకోవాలి. కాబట్టి యోగము, జపము, తపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా మనకు ఆత్మానుభవాన్ని కలిగించడం కొరకే ఏర్పడ్డాయి. కాబట్టి
ఈ ధ్యానం బాగా కుదరనటువంటి వారు నామజపం చేసుకోవాలి. ఆత్మవిచారణ చేయలేనటువంటి వారు ధ్యానయోగం ద్వారా ఆత్మతత్వాన్ని పొందాలి. మన భారతదేశంలో ఏ ఏ తరగతుల వారు ఉన్నారో సాధకులు, ఆ తరగతుల వాళ్ళందరికీ కూడా ఒక భగవద్గీతే సమాధానం చెప్తుంది, యోగ శాస్త్రాలే సమాధానం చెప్తాయి. కాబట్టి భారత భాగవత పురాణాలన్నీ కూడా ఆత్మతత్వాన్ని బోధించడం కొరకే వచ్చాయి, కానీ ఒక కథారూపంలో మనకు పురాణాలు బయలుదేరాయి. సూటైన మార్గము ఉపనిషత్తుల మార్గం. ఉపనిషత్తులనగా వేదములకు అంత్యమ భాగమునున్న వేదాంతమే ఉపనిషత్తులని చెప్పబడును. కాబట్టి ఎవరైనా ఆత్మానుభవాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని, బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందాలనుకుంటారో అటువంటి వారికి ప్రస్థానత్రయ భాష్యమే శరణ్యము. యోగశాస్త్రాలు ఇండివిజువల్గా చదువుకుంటున్నా అర్థం కావు. అలాగే మంత్రశాస్త్రాలు కానీ ఇటువంటివి కూడా మనకు అర్థం కావాలంటే ముందు బ్రహ్మ విద్యకు పునాది అయినటువంటి ఆ యొక్క వేద సమ్మతమైనటువంటి సార్వత్రికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఉపనిషత్తులను మనం శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసన సాక్షాత్కారంలో మిగిలిపోవాలి. ఉపనిషత్తుల బోధయే ప్రశంసనీయము. ఎవరేం చెప్పినప్పటికి కూడా అందులోని సారాంశమే. యోగము, జపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఆత్మసాక్షాత్కారములో భాగములే. ఇవి సోపాన క్రమములు మాత్రమే. సరాసరి ఆత్మానుభవాన్ని, తత్వ విచారణ చేయలేనటువంటి వారికి యోగము, జపము, ధ్యానము, ప్రాణాయామము, ముద్రాభ్యాసనలు ఇవన్నీ వచ్చాయి. కాబట్టి వాస్తవంగా విచారించినట్లయితే ఏకైకమైన సూటైన మార్గం ఏమిటి అంటే ఆత్మవిచారణయే. ఆత్మవిచారణకు మించినటువంటి తరుణోపాయం ఇంకొకటి లేదు. ధ్యానం చేస్తే ఒక ఆలంబనము కావాలి, ఏదో ఒక వస్తువు పైన దృష్టి నిలపాలి, లేదా ఇష్టదేవత పైన మనసు నిలపాలి. కానీ ఇక్కడ విచారణలో అంశమేమిటి? తానే. ఇలా నేతి మహావాక్య విచారణ ద్వారా మనం విచారణ చేసినప్పుడు కేవలము తానుగా మిగిలిపోతాడు. అందుకనే భగవాన్ రమణ మహర్షుల వారు నీవెవరో తెలుసుకోమన్నారు. ఈ నీవెవరో తెలుసుకోవడంలోనే ఉన్నది అంతరార్థం. కాబట్టి ఈ నేననేటువంటి తత్వము మనము బాగా సూటిగా విచారించినట్లయితే మనకు ప్రపంచమేమిటి, ఈశ్వరుడేమిటి, జగత్తేమిటి అనేటువంటి జీవ జగదీశ్వరుల యొక్క తత్వం మనకు తెలియాలి అంటే నేనెవరో నాకు తెలియాలి ముందు. అందుకే వ్యాసుల వారు బ్రహ్మసూత్రాల్లో అదాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే భగవాన్ రమణ మహర్షుల వారు నీవెవరో తెలుసుకోమన్నారు. అక్కడ బ్రహ్మము అన్నప్పుడు ఆత్మయే, ఇక్కడ నేనెవరో అన్నప్పుడు ఆత్మయే. శబ్దాలు వేరైనప్పటికీ కూడా గమ్యం మాత్రం ఒకటే, అంశం మాత్రం ఒకటే. చివరగా అహం బ్రహ్మాస్మి అనాలన్నా నేనుండాలి ముందు. కాబట్టి ఈ ఎరుక లేకుంటే ఇంకొక పదాన్ని ఉచ్చరించలేము, స్మరించలేము. కాబట్టి బ్రహ్మము అన్నప్పుడు బ్రహ్మాన్ని ఉచ్చరిస్తున్న తానెవరు, చింతిస్తున్న తానెవరు అనేటువంటి అనుభవం మనకు రావాలి. కాబట్టి ఆత్మానాత్మ విచారణ శ్రేష్టమైనప్పటికీ అందరికీ సులభగ్రాహ్యం కానీ సులభంగా అర్థం కాదు. కాబట్టి ధ్యానయోగమే శ్రేష్టమైనటువంటిది. ఈ ధ్యానయోగము చివరగా ఆత్మానుభవానికి దారితీయాల్సిందే, వేరు మార్గం లేదు. జపం చేసినా, యోగాభ్యాసం చేసినా, ముద్రాభ్యాసం చేసినా చివరకు అందరూ కూడా నేనెవరో అనే దగ్గరకు రావాలి. ఈ నేననే అనుభవాన్ని పొందడమే ఇందులో ఉన్న ఆంతర్యము. ఎన్ని యోగశాస్త్రములు ఉన్నప్పటికీ కూడా చివరగా తన అనుభవంలో చేరిపోవలసినదే. అనుభవం అంటే ఉన్నాననేటువంటి ఉనికి. ఎప్పుడూ ఏ సాధన లేకుండా ప్రతి మానవుడికి కూడా ఉన్నాననేటువంటి ఉనికి మన అందరికీ ఉన్నది. కానీ ఆ ఉనికి దేహానికి సంబంధించినది, ఆ ఉనికి మనసుకు సంబంధించినది, ఆ ఉనికి చిత్తమునకు సంబంధించినది, ఆ ఉనికి బుద్ధికి సంబంధించిందని అనుకుంటున్నాం. బంగారము సామాన్యము, ఆభరణములు విశేషముగా ఉన్నవి. ఒక్కొక్క ఆభరణమునకు ఒక్కొక్క బంగారము లేదు. అలాగే మనసుకు, బుద్ధికి, చిత్తానికి ఇవి వేరువేరుగా ఉన్నప్పటికీ, అవి చేసే క్రియలు వేరువేరుగా ఉన్నప్పటికీ, అవి చేసే క్రియలను బట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నారు. అయినప్పటికీ కూడా వీటన్నిటి వెనకాలుండేటువంటి సామాన్యం అంతఃకరణం విశేషము. అంతఃకరణానికి సాక్షిగా ఉన్న చైతన్యము సామాన్యం. సామాన్యము లేక విశేషము లేదు. కాబట్టి
ఇవి ఈ నేననేటువంటి స్పృహ మనసుకు సంబంధించిందే అంటున్నారు చాలామంది. మనసుకు సంబంధించిన విషయం కాదు. మనసు కేవలము విషయముల యొక్క సమూహమే. కాబట్టి మనసుకు కూడా బలాన్ని, పుష్టిని ఇస్తూ ఉండేటువంటిది ఆత్మ చైతన్యం. ఆత్మ లేక మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, దేహము లేదు. ఇవంతా కూడా విశేష రూపమైనటువంటి శరీర సంఘాతమే గాని ఈ శరీరమునకు విలక్షణమై సర్వసాక్షి అయినటువంటి పరిపూర్ణ బ్రహ్మము తానేననేటువంటి అనుభవానికి మానవుడు రావాలి. ఏనాటికైనా ఇది అనుభవాన్ని గడించాలి. దేహం కనపడుతుంది, దేహియగు ఆత్మ కనిపించదు. కనిపించిన దానికి రూపము లేదు, కనిపించేదానికి రూపమున్నది. కనపడేది కనదు, కనేది కనిపించదు. కనేది చైతన్యము, కనపడేది జడము. కనడము అంటే చూడడం ఇక్కడ. కాబట్టి దేహం కనపడుతుంది, దేహాన్ని నడుపుతున్న చైతన్యం కనపడదు. అలాగే భూమి కనపడుతుంది, భూదేవత కనపడదు. అలాగే జలం కనపడుతుంది, జలదేవత కనపడదు. అలాగే సూర్యగోళం కనపడుతుంది, సూర్యనారాయణుడు కనిపించడు. కాబట్టి ఈ శరీరముతో మనం మమేకమై ఉన్నాము. వాస్తవంగా విచారిస్తే ఈ శరీరాన్ని కూడా నేను తెలుసుకొనుచున్నాను. ఎలాగైతే దృశ్యాన్ని తెలుసుకుంటున్నానో అలాగే ఈ శరీరాన్ని కూడా తెలుసుకుంటున్నాను. దృశ్యానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే కనపడడం. కాబట్టి తన్ను కానీ తన ముందున్న దాన్ని కానీ గ్రహించలేదు. ఇంకొక పదార్థం చేత తెలియబడేటువంటిది, ఇంకొకరి చేత తెలియబడేదే దృశ్యం. కాబట్టి ఆత్మానాత్మ విచారణ అనేటువంటిది చాలా సులభగ్రాహ్యమైన బుద్ధి ఉండాలి, చాలా మేధస్సు ఉండాలి, ఎంతో ఏకాగ్రత ఉండాలి. అన్నిటిని తెలుసుకుంటున్న తనను తెలుసుకోవడానికి ఇంకొక తెలివి లేదు. అన్నిటిని తెలుసుకుంటున్న తెలివికి ఆ తెలివిని తెలుసుకోవడానికి ఇంకొక తెలివి లేదు. కాబట్టి ఆ తెలివిని అన్నిటిని తెలుసుకుంటున్న దాన్ని దేంతో తెలుసుకోవాలంటే అన్నిటిని తెలుసుకుంటున్న దాన్ని తెలివితోనే తెలుసుకోవాలంటారు. కాబట్టి ఇక్కడ తెలివి అంటే జ్ఞానమని, ఎరుకని తెలపడమైనది. కాబట్టి మనము ధ్యానం అనేటువంటి ప్రక్రియతో ఈ ప్రవచనం మొదలుపెట్టాము. ధ్యానం అనేటువంటిది ప్రతిరోజు కూడా 40 నిమిషాలు తప్పకుండా సాకార ధ్యానం కానీ, నిరాకార ధ్యానం కానీ, స్వస్వరూపానుసంధానం కానీ, సహజ స్థితిలో కానీ ఉండాలి. సహజ స్థితిలో మనం ఉన్నట్లయితే కాలక్రమేపీ మనకు ఏమి కావాలనో ఏమి రావాలనో వచ్చేస్తుంది, మన అనుభవం మనకు కలుగుతుంది. కాబట్టి అటు ఇటు భావించకుండా నీవు నీ సహజ స్థితిలో ఉండుము అంటాడు రమణ మహర్షుల వారు. అలా మనం సాక్షిగా తటస్థంగా సహజ స్థితిలో ఉండడమే. సహజము అంటే ఇంకొక దానితో సంబంధం లేకుండా తానుగా కేవలము స్వరూపమాత్రుడై ఉండడమే. ఇదే నిజమైనటువంటి ఆత్మానుభవానికి దారితీస్తుంది. కాబట్టి మనము ప్రతిరోజు కూడా మనము అభ్యాసాన్ని కొనసాగించాలి. ఆ అభ్యాసము హఠయోగ పరంగా ఉండకూడదు, జ్ఞానయోగ పరంగా ఉండాలి. లయయోగ పరంగా ఉండకూడదు, జ్ఞానయోగ పరంగా ఉండాలి. మంత్రయోగ పరంగా ఉండకూడదు, ఆత్మవిచారణ పరంగా ఉండాలి. కాబట్టి సూక్ష్మములో మోక్షము అన్నట్టుగా కనపడే శరీరమునకు కనిపించని ఆత్మయే ఆధారము. కాబట్టి ఒక మహావృక్షం కనపడుతుంది, ఆ మహావృక్షములో ఉన్న ఆ వృక్షమునకు మూలమైన అంకురం కనిపించదు. అంకురం కూడా కనపడుతుంది, అంకురానికి కూడా ఆధారభూతమైనటువంటి చిత్తు ఆనందము కనిపించదు. ఒక మహావృక్షాన్ని చూసిన వెంటనే చిత్తు ఆనందాన్ని, తన స్వరూపాన్ని రెండూ ఒకటేనని గుర్తించడమే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానం. హరి ఓం.